My dear students and friends, my name is Ram Gopal, Mathematics faculty. Today we are discussing about polynomials. What about the polynomial? Concept wise, first we have to discuss about concept, then we can go to the worksheets. ఫస్ట్ ఏంటంటే పాలినామియల్ గురించి మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం, సినాప్సిస్ అంతా నేర్చుకున్న తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్ నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాలినామియల్ అంటే ఏంటి, బిఫోర్ దట్ బైనామియల్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటి, అందులో మనకి జనరల్గా మోనోమియల్ టర్మ్స్ ఎన్ని వస్తాయి. బిఫోర్ గోయింగ్ టు వర్క్షీట్ వీ హ్యావ్ టు డిస్కస్ మోర్ ఇన్ పాలినామియల్స్ టాపిక్. సో చిల్డ్రన్, I think all of you learned about previously about the terms of an expression. సో జనరల్గా మనకి ఆల్జీబ్రాలో, బేసిక్ ఆల్జీబ్రాలో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ చిల్డ్రన్ మీరందరికీ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం, చాలామంది బోర్ ఫీల్ అయ్యి ఉంటారు. సో బిఫోర్ గోయింగ్ టు ద వర్క్షీట్ అంటే మీరు వర్క్షీట్ చేసే ముందు మనం ఈ కాన్సెప్ట్ సినాప్సిస్ చదవండి. సినాప్సిస్ చదివిన తర్వాత వీడియోస్ మీరు ఒకసారి చూడండి. మీరు ఓన్గా మీరు సమ్స్ ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్, నీకు రావట్లేదంటే యూ కెన్ ఓపెన్ ద వీడియోస్ అండ్ క్లిక్ ఆన్ ద వీడియోస్, దెన్ యూ కెన్ సీ ద సొల్యూషన్స్. సో హౌ టు సాల్వ్ ద పాలినామియల్ మనం ఎలా సాల్వ్ చేయాలి, సో ఎలా మనం ట్రాక్ చేయాలి, అసలు ఈ పాలినామియల్స్ అంటే ఏంటి సార్, మాకు అసలే ఇంత సిలబస్ ఉంది సార్, పాలినామియల్ అంటే ఏంటి సార్, మరి ఇవన్నీ కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్. చాలా సింపుల్గా చెప్తానండి, చాలా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు పెద్దగా డిఫికల్టీ సార్, అది బరువు సార్ అని మీరు కాన్సెప్ట్ ఎక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పాలినామియల్స్ దాంట్లోనే ఉంది పాలినామియల్ అంటే మెనీ. In general you can take many of the terms polynomial. So many of the term, what about many? In that many అంటే చాలా అంటే కొంచెం అనుకోండి. ఒక 1 రూపీ ఫర్ ఎగ్జాంపుల్, 1 రూపీ చిన్నది. కొంచెం అంటే ఏంటంటే మనం ఏంటంటే జనరల్గా చిన్నది అనుకుంటాం కొంచెం. అలాగే 10 రూపీస్ ఇంకొంచెం పెద్దది, 100 రూపీస్ ఇంకొంచెం పెద్దది, 1000 రూపీస్ కొద్దిగా పెద్దవి, అలాగే 2000 రూపీస్ ఇంకా పెద్దవి. సో అలాగే 3000 రూపీస్ అనేవి కూడా చాలా పెద్దవి. అలాగే పాలినామియల్లో కూడా చిన్న వాటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ద టర్మ్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ టర్మ్స్. మనం 1 రూపీకి ఎలా మనం చూస్తాము, అలాగే చిన్న చిన్న వస్తువులకు కూడా ఎలా చూస్తామో, సార్ ఇది చిన్నది, ఇది పెద్దది, ఇంకా పెద్దది అన్న బైఫర్కేషన్స్ వచ్చిన తర్వాత, చిన్నది అంటే మనం చాలామంది ఏం చేస్తాం, ఒక చిన్న ఐస్ క్రీమ్ కప్ ఉంది, మనం అరుణ్ ఐస్ క్రీమ్ తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, అరుణ్ ఐస్ క్రీమ్లో స్మాల్ 10 రూపీస్ కప్, మనకి 1 రూపీ కప్పులు ఉండవు కానీ 10 రూపీస్ కప్ ఉంటుంది. అలాగే 20 రూపీస్ కప్ కొద్దిగా పెద్ద ఉంటుంది. అలాగే 50 రూపీస్, 100 రూపీస్ కప్స్ ఆర్ దేర్. సో అలాగే పాలినామియల్స్లో కూడా చిన్నదే, జస్ట్ మీరేమీ పెద్దగా ఐస్ క్రీమ్ ఎలా తింటారో పాలినామియల్స్ కూడా అలా నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అట్లనే ఇక్కడ పాలినామియల్ అంటే మెనీ. ఓకే సార్, మెనీ ఆఫ్ ద, మనం ఆల్జీబ్రాకి వచ్చేటప్పటికి టర్మ్స్, అదే టర్మ్స్ ఎలా ఉంటాయి. సో వీ కెన్ గో టు ద టాపిక్. ఎస్, types of the polynomial. So here we can see the types. In the types of polynomial, so we can see in the types of polynomial number of terms. So in the number of terms, what is the number of terms are? See here, the first one, number of terms lo monomial, చిన్న ఐస్ క్రీమ్ అన్నాను కదా, చిన్న ఐస్ క్రీమ్ 10 రూపీస్ ఐస్ క్రీమ్, అరుణ్ ఐస్ క్రీమ్లో చిన్న ఐస్ క్రీమ్ 10 రూపీస్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది, యూ కెన్ సీ దట్. ఎలా ఉంటుందంటే చూడండి, మోనోమియల్ అంటే 1 టర్మ్, పాలినామియల్ అంటే మెనీ ఆఫ్ ద టర్మ్స్. మెనీ టర్మ్స్ యూ కెన్ టేక్ జిలియన్స్, మిలియన్స్, సో మెనీ టర్మ్స్ యూ కెన్ ఎక్స్పాండ్. అందులో
ఒక వన్ టర్మ్ చిన్న ఐస్ క్రీమ్, అరుణ్ ఐస్ క్రీమ్లో చిన్న ఐస్ క్రీమ్, what is that? Monomial. So here monomial, see here, what about monomial? One term. You can take one example, children. Monomial ante chinna annavu kada, you can contain one term, it is 6 4x cube 5a square b cube. Ivanni enti sir? One term. A term contains only one. That is called a monomial. One term, that is called a monomial. Next one, it is sum or difference here. You can take sum or difference of two terms. You can take here second one, it contain two terms, binomial. అంటే ఐస్ క్రీమ్లో ఇంకొక చిన్నది 20 రూపాయల ఐస్ క్రీమ్, 10 రూపీస్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి? మోనోమియల్. 20 రూపీస్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి? ఇది పెద్ద ఐస్ క్రీమ్. సో హియర్ ఐస్ క్రీమ్లో చిన్నది కోన్ ఐస్ క్రీమ్ అనుకోండి, వెనీలా కోన్, అలాగే వెనీలాలో better than, bigger than that, binomial. So sum of two terms are called binomial. It contains two terms is called binomial. Next one children, next one you can get trinomials. Inka పెద్ద ice cream, 50 rupees ice cream అనుకోండి. So you can take here trinomial. You can take trinomial. Here it contains three terms here. Sum or difference you can take three terms. Next many terms. You can take polynomials, means many terms. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? చిన్న టర్మ్ monomial, here binomial, trinomial. Next one is polynomial. Polynomial అంటే poly, in term poly only can take many of the terms. So that is called, many of the terms is called polynomial, many terms. So many terms you can take more than this. So more than here three terms it is called many terms. You can expand, right? Sum of the many terms or difference of many terms you can write. So that is called a polynomial. Okay children, next one, see here, ఈ polynomials లో మనకి ఎలాంటి సమ్స్ వర్క్షీట్స్లో ఉంటాయి. ఎలాంటి వర్క్షీట్స్లో ఉన్నా మనం కాన్సెప్ట్ని అనలైజ్ చేసుకుని మనం జనరల్గా వింటే ఆ కాన్సెప్టే మనకి ఆన్సర్ ఇస్తుంది. మనం ఏదో క్వశ్చన్ మీరు డైరెక్ట్గా చేసేస్తే ఏ కాన్సెప్ట్ అయినా కూడా, ఎనీ కాన్సెప్ట్ యూ షుడ్ నాట్ డూ డైరెక్ట్లీ, బట్ యూ హ్యావ్ టు లిసన్ ద కాన్సెప్ట్, లర్న్ ద కాన్సెప్ట్, దెన్ యూ కెన్ గో టు ద ప్రాబ్లమ్, యూ కెన్ గెట్ ఈజీ ఆన్సర్. మనం ఏంటంటే ఇక్కడ కూడా హియర్ పాలినామియల్లో నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ పాలినామియల్లో నెక్స్ట్ వన్ డిగ్రీ. అసలు టర్మ్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద టర్మ్? యూ కెన్ సీ హియర్ చిల్డ్రన్. Here types of polynomial lo, types of polynomial here can see children here, types of polynomial lo. So what is the polynomial? Degree of the polynomial. Constant polynomial you have, linear polynomial you have, quadratic polynomial you have, cubic polynomial you have. So asli degree ante enti sir? Degree means called here index, highest power, you can get highest power 0. So that is called constant polynomial. Constant polynomial. So you can get 8 or 2 by 3. 2 by 3 you can get degree as 0 of the polynomial. Linear polynomial means degree is 1 here. So here degree is 0. So now here quadratic polynomial, degree is what here? 2. So now cubic polynomial, what is degree here? Power is 3. సో ఇవన్నీ కాకుండా మనకి హైయెస్ట్ పవర్ ఎట్లా వస్తుంది సార్? నువ్వంతా డిగ్రీ అంటున్నావు, ఎలా వస్తుంది? సో హియర్ వాట్ ఈస్ ద పాలినామియల్స్, ఇవన్నీ ఎలా వస్తాయంటే మెనీ టర్మ్స్ అని అన్నాను కదండి. హౌ టు గెట్ ద మెనీ ఆఫ్ ది టర్మ్స్ సార్ అంటే మనకి ఎలా వస్తాయంటే ఇక్కడ చూడండి, బిఫోర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ polynomials or multiplying polynomials, it is important to have an introduction to the polynomials with a definition of a polynomial. So now
అసలు ఈ పాలినామియల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ షుడ్ బి డెఫినేషన్. పాలినామియల్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్ ఈస్ హియర్ దెన్ ఇంక్లూడింగ్ టర్మ్స్ మోనోమియల్, ద డిగ్రీ ఆఫ్ మోనోమియల్ and polynomial degree, and it is in the standard form. What is the standard form here? See, అంటే మనం ఇట్లా ముందుకెళ్ళాలి. చాలా చిన్నది ప్రతి కాన్సెప్ట్ని కూడా అబ్బో నేను ఇంకా పెద్ద సమ్ చేస్తున్నానే, నాకు ఇన్ని సమ్స్ ఉన్నాయే, బర్డెన్ ఎక్కువైపోతుంది అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. హియర్ మీరు బర్డెన్ ఫీల్ అయితే ఆ బర్డెన్ లాగా ఉంటుంది. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఆ సొల్యూషన్ మీరు ఎట్లా క్రాక్ చేయాలంటే చాలా ఈజీగా మనం చేయగలిగేలా ఉండాలంటే మనం చాలా నెమ్మదిగా నేర్చుకోవాలి. మనం హరిగా చేసుకునేది ఏమి ఉండదు. నెమ్మదిగా నేర్చుకుని కూల్గా ఆలోచిస్తే చాలండి. హ్యాపీగా మన పనులు మనం చేసుకోవచ్చు, హ్యాపీగా మన ప్లేయింగ్ టైంలో ప్లేయింగ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సీ ఇయర్ నెక్స్ట్ ఏంటంటే next year so what is the term? అసలు టర్మ్ అంటే ఏంటి సార్? నెక్స్ట్ ఇయర్ వాట్ ఈజ్ ద టర్మ్? అసలు టర్మ్ అంటే ఏంటి? టర్మ్ అన్నారు కదా సార్, మోనోమియల్ అన్నావు కదా, బైనామియల్ అన్నావు, ట్రైనామియల్ అన్నావు కదా, సో మెనీ టర్మ్స్ ఈజ్ కాల్డ్ పాలినామియల్ అన్నావు కదా. అసలు టర్మ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద టర్మ్ హియర్? ఎ టర్మ్ కెన్ బి ద నెంబర్ ఆర్ వేరియబుల్. ఎ టర్మ్ కెన్ బి ద నెంబర్ ఆర్ వేరియబుల్. అది నెంబర్ అవ్వచ్చండి, వేరియబుల్ ఎక్స్ ఆర్ వై, అది వేరియబుల్ అవ్వచ్చు. నెంబర్ మీన్స్ హియర్ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద నెంబర్ ఆర్ వేరియబుల్. హియర్ ఎక్స్ ఆర్ వై ఆర్ కాల్డ్ హియర్ వేరియబుల్స్. యూ కెన్ టేక్ వేరియబుల్ a product of number or variable or quotient of number or variable. You can take product of number or variables. You can take 2 into x or x into y, xy. Alage these are terms. Then alage, so a number, a term be a number or a variable and a product of numbers or variables, the quotient of numbers and or variables. The quotient of numbers and variables. For example, you can take x into y, you can take x into y minus 1, you can get here xy minus x, which is called a term, children. So which is called a term. Okay, now you can get what is monomial. Next definition is what is monomial. First definition is what, children? I think you got it. Term means it is a number or a variable, or a product or number or a variables. You can get in the terms of, then it is called a term, and quotient of number or variable, quotient of number or variable, quotient of number of variable. So that is called a term here. Next one వచ్చేటప్పటికి what about the monomial? Monomial అంటే ఏంటి సార్? మోనోమియల్ అంటే it is a real number. It is a real number under the product of variables with non-negative exponents. So you can get x is a monomial. For example, is a real number or the product of variables, It is called a monomial. Contains one term. You can get a non-negative exponent x into y. So xy, you can get xy whole square. It is only the term. You can take any one of this one or this one. Okay, now here the real number or product of variables with the non-negative exponents. Non-negative exponents is called monomial, children. Now I am coming to that. xy whole cube means x cube into y cube, children. That is only non-negative exponent. When it is in the product, this is called one term. Then it is called monomial. Monomial means contains single term. That is called monomial. అంటే మీకు ఈ మోనోమియల్ ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయి సార్? who
ఎక్స్ప్లెయిన్ దిస్, హూ డిస్కవర్డ్ దిస్, దిస్ ఆల్ మీన్స్ మనకి ఒక సైంటిస్ట్ ఉన్నారండి. ఆయన పేరు ఏంటంటే పాస్కల్. మనకి పాస్కల్ ట్రయాంగిల్ అంటాం, PASCAL. పాస్కల్ ఈజ్ ద సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గెట్ ఎక్స్పోనెంట్ మీన్స్ a power 0, you know a power 0, that is 1. Exponent only you can take. Okay sir, it is a plus b whole power 0 అంటే మనకి a plus b whole square ఇవన్నీ ఎలా వస్తాయి అని అనుకోవడానికి a plus b power 0 అంటే 1. అలాగే a plus b power 1 అంటే ఏమొస్తుంది చిల్డ్రన్, a plus b. అలాగే a plus b whole square అంటే ఏమొస్తుంది అంటే దెన్ యూ కెన్ గెట్ a square plus 2ab plus b square. అంటే ఇవి ఎలా వస్తాయి సార్, హౌ యూ కెన్ గెట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇవన్నీ మనకి ఎలా వస్తాయంటే యూ కెన్ సీ చిల్డ్రన్ హియర్. ఓకే, ఇక్కడ మీరు a పవర్ 0 అంటే a ప్లస్ b హోల్ పవర్ 0 అంటే ఏం రాసాం 1, లీడింగ్ కోషంట్ 1. నెక్స్ట్ వన్ a ప్లస్ b పవర్ 1 అంటే ఆన్సర్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. హియర్ లీడింగ్ కోషంట్స్ ఆర్ 1 and 1. యూ కెన్ గెట్ 1 and 1 కోషంట్ హియర్. ద ఆన్సర్ ఈజ్ హియర్ a ప్లస్ b. 1 కోషంట్ ఈజ్ ఆఫ్ a, 1 కోషంట్ ఈజ్ ఆఫ్ b. ఓకే, నెక్స్ట్ వన్ యూ కెన్ సీ దట్, next one you can see that a plus b whole square. Children, here leading quotient 2, here leading quotient what here exponent is 2, exponent is 2 children. See again I am explaining. So here again explaining children how to get the Pascal triangle. How to get the here Pascal triangle, Pascal's this scientist name is Pascal. So here he is only one of the mathematician. He is very excellent person, but చాలా మంచి పర్సన్ అండి ఇతను, మంచి మ్యాథమెటిషియన్. ఇతను చెప్పిన ఎక్స్పాన్షన్స్ మనకు తెలియని ఎక్స్పాన్షన్స్ కూడా చేయగలం. ఎట్లా అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ నాకు తెలియదు, నీకు తెలియదు, ఎలా చేయాలి, అసలు a ప్లస్ బి హోల్ స్క్వేరే నాకు రాదు అంటే ఎలా చేయాలి. సి హియర్ లిజన్. సో a పవర్ 0 తెలుసు, ఎక్స్పోనెంట్ a పవర్ 0 అంటే 1 నుంచి స్టార్ట్ చేయి ఒక నెంబర్. నెక్స్ట్ వన్ ఆర్ a ప్లస్ బి హోల్ పవర్ 0, a పవర్ 0 ఆర్ a ప్లస్ బి హోల్ పవర్ 0 అంటే స్టార్ట్ చేయి. నెక్స్ట్ వన్ a ప్లస్ బి పవర్ 1 అంటే ఏంటి, మనకి a ప్లస్ బి రావాలా. ఆన్సర్ చూడండి, ఇక్కడ కోషంట్ ఎంత 1, ఇక్కడ కోషంట్ 1. హియర్ a ప్లస్ బి చిల్డ్రన్. అలాగే a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐ డోంట్ నో. హియర్ 1 హియర్ 1, హియర్ ఈ రెండు నెంబర్ యాడ్ చేయండి, 1 + 1 2 అంటే ఇక్కడ మనకి కోషంట్ ఏమొస్తుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ హియర్ ఏ ఈ స్టార్టింగ్, దెన్ హియర్ a స్క్వేర్ అంటే లీడింగ్ కోషంట్, హియర్ ఎక్స్పోనెంట్ యూ కెన్ టేక్ a స్క్వేర్. నెక్స్ట్ వన్ 2ab, దెన్ కోషంట్ ఈజ్ వాట్ హియర్ 2, దెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో అంటే ఇక్కడ కోషంట్ చూడండి, a స్క్వేర్ కోషంట్ అండ్ ab కోషంట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి బైనామియల్, అంటే హియర్ యూ కెన్ గెట్ ద టూ టర్మ్స్ బైనామియల్. సో దట్స్ వై యూ కెన్ గెట్ బైనామియల్ అంటే టూ టర్మ్స్ ఎక్స్పాన్షన్. సో టూ టర్మ్స్ ఎక్స్పాన్షన్, సో బైనామియల్ ఎక్స్పాన్షన్ a ప్లస్ b హోల్ స్క్వేర్, దట్ ఈస్ బైనామియల్ టర్మ్. బైనామియల్ అంటే ఇట్ కంటైన్స్ టూ టర్మ్స్, యూ కెన్ ఎక్స్పాండ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో 1 హియర్ లీడింగ్ కోషంట్ 2, దెన్ b స్క్వేర్ అంటే ఇక్కడ కోషంట్ ఎంత అంటే లీడింగ్ కోషంట్ 1. మళ్ళీ a ప్లస్ బి హోల్ క్యూబ్ నాకు తెలియదు, a ప్లస్ బి హోల్ క్యూబ్ నాకు తెలియనప్పుడు ఏం చేయాలా, a ప్లస్ బి హోల్ క్యూబ్ నాకు తెలియనప్పుడు ఇక్కడ 1 వేయండి, ఇక్కడ 1 వేయండి. సో నెక్స్ట్ 2 + 1 ఎంత అమ్మా 3, 2 + 1 3. అలాగే ఇక్కడ 2 + 1 ఎంత 3. సో ఇక్కడ మనకి ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే పై ఎక్స్పాన్షన్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. a క్యూబ్, నెక్స్ట్ వన్ 2 అనేది a స్క్వేర్ డికంపోజ్ అవుతుంది అంటే a క్యూబ్ కెన్ బి డికంపోజ్ a స్క్వేర్ అంటే b స్టార్ట్ అవుతుంది, యూ కెన్ స్టార్ట్ విత్ b. అలాగే అంటే ఇప్పుడు ఏం రావాలి, కోషంట్ ఎంత రావాలి ఇక్కడ మనకి 3a²b. అలాగే ప్లస్ a² డికంపోజింగ్, a² నెక్స్ట్ వాల్యూ ఎంత అంటే
డికంపోజ్ చేయండి, అంటే పవర్ తగ్గించండి. ఏ క్యూబ్ పవర్ ఏ స్క్వేర్ అయింది, ఏ స్క్వేర్ పవర్ తగ్గిస్తే ఏ, అంటే బీ పవర్ రైస్ చేయి, బీ పవర్ రైస్ చేస్తే అంతా బీ స్క్వేర్, అంటే 3 కోషంట్ కాబట్టి 3ab స్క్వేర్, 3ab స్క్వేర్. అలాగే నెక్స్ట్ లీడింగ్ కోషంట్ ఎంత, బీ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్. ఓకే, అట్లనే మనకి ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 నాకు తెలియదండి, అంటే ఇక్కడ కోషన్స్ ప్రీవియస్గా ఏం రాస్తాం మనం 1 3 3 1. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 రాయాలంటే ఇక్కడ 1 ఇక్కడ 1, సో ఇక్కడ 4, ఇక్కడ ఎంత వస్తుందండి 6, ఇదంతా అండి 4. అట్లనే మనకి లీడింగ్ కోషన్ తీసుకుంటే ఏ పవర్ 4, ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ఐఎమ్ రైటింగ్, నాకు తెలియదు నీకు తెలియదు. సో అంటే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది, కానీ అదొక సంవత్సరం పట్టచ్చు, గంట పట్టచ్చు, లేదంటే ఇంకొక నెలన్నా పట్టచ్చు. ఓకే, మనం చేసేటప్పటికి. సో అలా కాకుండా ఇదైతే ఈజీగా మనం చేయగలం. చూడండి ఎట్లా పడుతుందంటే ఏ పవర్ 4 ప్లస్ ఏ పవర్ 4ని మనం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలంటే ఏ పవర్ 4 పవర్ తగ్గిస్తే ఏమవుతుందండి, ఏ క్యూబ్. అలాగే బి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4a క్యూబ్ బి ప్లస్ మళ్ళీ ఏ క్యూబ్ పవర్ తగ్గించాలి కాబట్టి ఏమవుతుందండి, యూ కెన్ గెట్ ఏమవుతుందమ్మా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ కోషంట్ ఎంత రాయాలి, 6a స్క్వేర్ బి స్క్వేర్. అలాగే ఏ స్క్వేర్ కాస్త నెక్స్ట్ ఏమవుతుంది, ఏ బి స్క్వేర్ కాస్త ఏమవుతుంది, పవర్ బి పవర్ పెంచాలి, ఏ పవర్ తగ్గించాలి. సో నా బి పవర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లీడింగ్ కోషంట్ ఈస్ బి పవర్ 4, ద లీడింగ్ కోషంట్ ఈజ్ 1. సో ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 అంటే ఏ క్యూబ్ ఏ పవర్ 4 ప్లస్ 4a క్యూబ్ ప్లస్ 6a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4ab స్క్వేర్ ప్లస్ బి పవర్ 4. దెన్ యూ కెన్ డ్రా ఫ్రమ్ దిస్ డయాగ్రమ్. దిస్ ఈజ్ కాల్డ్, అంటే మనం ఇట్లా ఫ్రేమ్ చేసేటప్పటికి ఈ ట్రయాంగిల్స్, ఇలా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ ట్రయాంగిల్స్ ఏమంటామంటే పాస్కల్స్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్స్ ఏమంటాం మనం, పాస్కల్స్ ట్రయాంగిల్. సో నా అలాగనే ఏ ప్లస్ బి హోల్ పవర్ 5 ట్రై చేయండి మీరు ఇంటి దగ్గర, సరేనా. సో నెక్స్ట్ వన్, నువ్వు ఏ ప్లస్ బి హోల్ పవర్ 5 అయినా కాదు, ఏ ప్లస్ బి హోల్ పవర్ 6 చేయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ పవర్ 7 చేయొచ్చు, 8 అయినా చేయొచ్చు. సో బై యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్, బై యాడింగ్ ద quotients here. Okay sir, you can see here so polynomial look monomial. Next one is here I would explain here, I want to explain here. Yes, I want to explain this about monomial. Monomial ante you can get only one term, you can get only one term from this children here. Binomial ante it contain two terms children here, 2x plus 3y. Trinomial ante it can get 3 terms. Okay, next one polynomial ante you can get more terms, many terms you can get, that is called polynomial. So example of this one, you can write 2x plus 3y. This is called first term. Ikkada symbol undi kada, you can get here, you should see here Mr. Children here, you should see children and friends here single term undi kabatti 1. అలాగే హియర్ ఇట్ ఈజ్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, అలాగే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, అలాగే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. దట్ ఈస్ కాల్డ్ polynomial and binomial, trinomial and here polynomial. Okay sir, next one, first one is called monomial. You can see again monomial, binomial, trinomial and polynomial. Okay, next one, you can see the definition of degree. The degree of polynomial, definition children here, degree of polynomial. Asal degree of polynomial ante entandi, see here children, the degree of polynomial is here the value of greatest exponent for a polynomial written in the standard form, written in the standard form. అంటే ఏం లేదండి, the value of greatest exponent, polynomial exponent, the value of greatest polynomial exponent అంటే దాని పవర్ అండి. ఎక్స్పోనెంట్ పవర్ అంటే ఇక్కడ మనం ఇక్కడ x ప్లస్ 3 తీసుకోండి. ఇప్పుడు ఈ polynomial పవర్ ఏంటంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్ హియర్, 2 టర్మ్స్. కాబట్టి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ యూ కెన్ టేక్ polynomial పవర్ ఎంత అండి, హైయెస్ట్ పవర్ ఈజ్ డిగ్రీ,
ఇక్కడ పవర్ ఎంత ఉంది, ఎక్స్ పవర్ ఎంత ఉంది, దట్ ఎక్స్ పవర్ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 1 కాబట్టి చూడండి ఇక్కడ 1 డిగ్రీ ఈజ్ 1. నెక్స్ట్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ వన్ విత్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇట్ ఈస్ quadratic polynomial. It is a quadratic polynomial. So it has how many terms? 1, 2, 3 terms. So children, 3 terms here. What is the highest power here children? 3. Because the highest power is what? 2.